ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన యువరాణి ముక్కుపుడక అనే కథను విందాం. ముక్కుపుడకంటే మహిళలకు ఎంత ప్రీతో మనందరికీ తెలిసిందే. మహారాణి అయినా ఆమె కూడా మగువే కదా. ఆమెకు కూడా ముక్కుపుడకంటే ఎంతో ఇష్టముంటుంది. అలాంటి ఇష్టమైన వస్తువు పోతే ఎంత బాధగా ఉంటుందో కదూ. మహారాణికి కూడా అదే కష్టం వచ్చింది. మరి మహారాణి ముక్కుపుడక ఎలా పోయింది, మళ్ళీ అది దొరికిందా లేదా అన్నదే నేటి కథ. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వైపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అదో విశాల సామ్రాజ్యం, పేరు కుతూహలాపురి. ఈ మహాసామ్రాజ్యానికి మహారాజు వివక్షసేనుడు, మహారాణి స్పర్శాంబికాదేవి. సస్యశ్యామలమైన వారి రాజ్యంలో ప్రజలంతా ఎంతో సుఖశాంతులతో వర్ధిల్లేవారు. కరువు కాటకాలు, దారిద్రం, పేదరికం, నిరక్షరాస్యత వంటివి ఆ రాజ్యంలో లేనే లేవు. మహారాజు రాజ్యపాలన చేస్తుంటే మహారాణి ప్రజల బాగోగులు చూడడంలో తలమునకలై ఉండేది. ముఖ్యంగా ఆమె స్త్రీజాతి అభ్యున్నతి కోసం ఎంతో పోరాడేది. మహారాణి సారథ్యంలో మహిళలు పురుషులతో సమానంగా విద్యనభ్యసించేవారు. తమకు నచ్చిన పనిని చేసేవారు. బాల్య వివాహాలను స్పర్శాంబికాదేవి రద్దు చేయడంతో ఆడపిల్లలు వృత్తి విద్యల్లో శిక్షణ పొందుతుండేవారు. అంతేకాదు, యువకులతో సమానంగా
యువతులు కూడా యుద్ధ విద్యల్లో తమ ప్రతిభను చాటేవారు. సంగీత సాహిత్యాలలో కూడా మగువలది అందవేసిన చెయ్యిగా ఉండేది. రోజులు హాయిగా గడుస్తున్నాయి. మహారాజు వివక్షసేనుడికి మహారాణి స్పర్శాంబికాదేవికి 12 పిల్లలుండేవారు. వారిలో 3 ఆడపిల్లలు కాగా మిగిలిన 2 మగబిడ్డలు. బాల్యం నుంచే వారిని ఎంతో నిరాడంబరంగా పెంచేది మహారాణి. రాజవంశీయుల పిల్లల్లా కాకుండా ప్రజల్లో ఒకరిగా వారిని చూసేది. వారు కూడా అందరితో మమేకమై హాయిగా జీవనం సాగించేవారు. 3 రాకుమారులు యుక్త వయసుకు రాగానే వారికి వివాహం జరిపించారు రాజదంపతులు. మిగిలిన 2 యువరాజులలో మొదటివాడు వినీలాకాశుడు, రెండోవాడు వెన్నెలాధీశుడు. ఇద్దరూ కూడా తండ్రి బాటలో ప్రజల సేవలో తరించేవారు. అలా కుతూహలాపురి అంటే ఒక ఆదర్శ రాజ్యంగా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల రాజ్యాల వారు చూసి ఈర్ష్యపడేవారు. తాము ఆ రాజ్యంలో ఎందుకు పుట్టలేదా అని బాధపడేవారు. ఇదిలా ఉండగా మహారాణి మహారాజుల వివాహమై 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా రాజ్యంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే ఆడంబరాల జోలికి పోకుండా అవసరాలను తీర్చుకుందామని మహారాణి పిలుపునివ్వడంతో రాజ్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్తగా కాలువలను తవ్వించడం, శిథిలమైన ఇళ్లను మళ్లీ కొత్తగా కట్టించడం, చెరువులను శుభ్రం చేయడం, పాడి పశువులకు చికిత్స చేయించడం, వైద్యశాలలు, విద్యాశాలలను స్థాపించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికారు. ఈ పనులన్నిటినీ దగ్గరుండి చూసుకుంటున్నాడు వినీలాకాశుడు. అతడు ఎంతో ప్రేమగుణం కలిగినవాడు. ధైర్యసాహసాలలో అతణ్ణి మించినవారు లేరు. యుద్ధంలో అతడు పాల్గొన్నాడంటే శత్రుసేనలు భయపడిపోయేవారు. ఇదిలా ఉండగా మహారాజు వివక్షసేనుడు మహారాణి ఆంతరంగిక మందిరానికి వచ్చేశాడు. మహారాణి, ఏమిటి ఇవాళ మీరు మరింత అద్భుతంగా కనిపిస్తున్నారు అంటూ భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. మీరే గమనించి చెప్పండి మహారాజా అంటూ సిగ్గుల మొగ్గలేసింది మహారాణి. భార్యను నిశితంగా చూసిన మహారాజు, ఓ ఇదన్నమాట సంగతి. మా తాత ముత్తాతల కాలం కన్నా ముందు నుంచి మన ఆచారంగా వస్తున్న ముత్యాల ముక్కు పుడకను ధరించారన్నమాట. అందుకేనా ఈ కొత్త శోభ మీ మోములో అంటూ ఆమెను మరింత దగ్గరగా తీసుకొని నుదుటిపై చుంబించాడు. అవును మహారాజా, మా అత్తగారు మన వివాహ వేళ ఇది నాకు అందించారు. ఎప్పుడూ పూజామందిరంలో ఉంచి పూజించమని, ప్రతి ఏడాది మన వివాహ వార్షికోత్సవానికి ఈ ముక్కు పుడకను ధరించమని సూచించారు. అందుకే ఇవాళ ముక్కు పుడకను ధరించాము అని తెలిపింది మహారాణి. ఆహా, ఈ ముక్కు పుడక మీ సౌందర్యాన్ని దిగ్వినీకృతం చేస్తున్నది దేవి. మనం ఇలాగే ఓ చిత్రపటాన్ని వేయించుకుందామా అంటూనే ఎవరక్కడా అని గంట మోగించాడు మహారాజు. వెంటనే చిత్తం మహారాజా అంటూ ఓ భటుడు లోపలికి ప్రవేశించాడు. మన రాజచిత్రకారుణ్ణి పిలిపించుము, రంగులు సర్వసామాగ్రితో త్వరగా రమ్మని చెప్పండి అని ఆదేశించాడు. తమరి ఆజ్ఞ మహారాజా అంటూ వెళ్ళిపోయాడు భటుడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు బాగానే ఉంది మీ వ్యవహారం. ఇంత ఆఘమేఘాల మీద చిత్రపటమెందుకో అంది కాస్త చిలిపిగా. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా దేవి. వచ్చే వివాహ వార్షికోత్సవానికి నేను ఉంటానో ఉండనో. ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చిత్రపటం గీయించుకుంటే అంటూ ఏదో చెప్పబోతుండగా టక్కున మహారాణి మహారాజు నోరు తన చేతితో మూసేసింది. ఏంటి మహారాజా ఈ అపశకునపు మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నాపై ఒట్టే అంటూ కన్నీరు కార్చింది. అరే దేవి, నేనేదో సరదా కన్నాను, అంతదానికే కోపమా? అమ్మో, మొక్కుపై కోపం నీ ముక్కు పుడకకు మరింత అందాన్ని తెస్తోంది సుమి అంటూ భార్యను నవ్వించాడు మహారాజు. భార్య నవ్వగానే వాతావరణం చల్లబడినట్టు అనిపించింది. ఈలోగా చిత్రకారుడు లోనికి వచ్చాడు. మహారాజు ఆజ్ఞ మేరకు వారి చిత్రపటాన్ని చిత్రించసాగాడు. అలా కాసేపు గడిచేసరికి ఒక అద్భుతమైన చిత్రపటం సిద్ధమైంది.
అది చూసిన మహారాజుకు ఎంతో ఆనందమేసింది. వెంటనే తన మెడలోని బంగారు కాసుల హారాన్ని ఆ చిత్రకారుడికి బహుమతిగా ఇచ్చాడు. మహారాణి, చూశారా ఎంత అద్భుతంగా ఉందో? ఇది మన మందిరంలో ఎక్కడ పెడదాము అని అడిగాడు. మన ఆంతరంగిక కొలను వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పెడదామా? ఏమంటారు అని అడిగింది మహారాణి. బహుబాగు, పదండి, మీ చేతుల మీదుగానే ఆ పని చేద్దాం అంటూ మహారాజు ఆంతరంగిక కొలను వద్దకు దారితీశాడు. మహారాజు వెనకే మహారాణి బయలుదేరింది. అలా వారు కొలను వద్దకు చేరుకుని తమ చిత్రపటాన్ని అక్కడి గోడకు ఆనించారు. ఎలా ఉంది? ఈ చిత్రపటంలో మీ ముక్కు పుడక మరింత మెరుస్తోంది దేవి అంటూ వెనుక నిల్చున్న మహారాణి వైపు చూశాడు మహారాజు. మహారాణి ముక్కుకు ముక్కు పుడక లేదు. దేవి, ఏమైంది? మీ ముత్యాల ముక్కు పుడక కనిపించడం లేదేంటి? మీరే తీశారా లేక ఎక్కడైనా పడిపోయిందా అన్నాడు మహారాజు కాస్త కంగారుగా. ఏంటి, నా ముక్కు పుడక లేదా అంటూ ముక్కును తాకి చూసుకున్న మహారాణి కూడా సంభ్రమాశ్చర్యాలకు గురైంది. హతవిధి, ఏమిటి ఇలా జరిగింది? ఇప్పటి వరకు పెట్టుకున్న ముక్కు పుడక మాయం కావడమేమిటి? కనీసం నాకు స్పృహ కూడా లేకపోవడమేమిటి అనుకుంటూ మహారాణి బాధపడిపోయింది. కంగారు పడకండి దేవి, ఈ చిత్రపటాన్ని పెడుతున్నప్పుడు ఎక్కడైనా జారి పడిపోయిందేమో. ఉండండి, ఇప్పుడే వెతికిస్తాను అంటూ భటులను రమ్మని సైగ చేశాడు మహారాజు. వారు రాగానే విషయం చెప్పి వెతికించసాగాడు. కాని ఎంతసేపు వెతికినా ఎక్కడా ఆ ముక్కు పుడక దొరకలేదు. ఈలోగా విషయం తెలుసుకున్న సేనాధిపతి రఘువంశరాయులు, మంత్రి సుదీపానందుల వారు అక్కడికి చేరుకున్నారు. మహారాజా, విషయం తెలిసింది, వెంటనే వినీలాకాశుణ్ణి పిలిపించండి అని అన్నాడు మహామంత్రి. ఆయనే 3 తరాలుగా ఈ రాజ్యానికి మహామంత్రిగా, రాజగురువుగా వ్యవహరిస్తున్నారు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఇప్పటి వరకు మహారాణి ఒంటిపైనే ఉన్న ముక్కు పుడక అలా ఎలా మాయమైందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు అన్నాడు మహారాజు దీనంగా. ఇన్ని తరాల నుంచి మన వంశీయులు భద్రంగా దాచిన ముక్కు పుడకను నేను పోగొట్టానంటే నాకే బాధగా ఉంది. నన్ను క్షమించండి మహారాజా అని బాధపడింది మహారాణి. అమ్మా, అందులో నువ్వు చేసిన తప్పేమీ లేదమ్మా. ఈ క్షణాన ముక్కు పుడక పోవాలని ఉంది, పోయింది, అంతే. నువ్వు నిమిత్తమాతృరాలివి, క్షోభించకు తల్లి అంటూ మహారాణిని ఓదార్చాడు మహామంత్రి. నేను ఇప్పుడే ఈ కొలంలో కూడా వెతికిస్తాను, ఆజ్ఞివ్వండి మహారాజా అని అన్నాడు సేనాధిపతి. కానివ్వండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు మహారాజు. కొంతమంది గజఈతగాళ్లను పిలిపించి రాజదంపతుల కొలనులో అణువణువు వెతికించారు. కాని లాభం లేకపోయింది. ఈలోగా విషయం తెలుసుకున్న వినీలాకాశుడు, వెన్నెలాధీశుడు అక్కడికి చేరుకున్నారు. ఏమైందమ్మా అంటూ ఆరా తీయగా మహారాజు జరిగిందంతా వారికి చెప్పాడు. అమ్మా, మీరు చింతించకండి. ఎలాగైనా నేను మీ ముక్కు పుడకను మీకు తీసుకొచ్చిస్తాను. ఇది నా కర్తవ్యం అన్నాడు వినీలాకాశుడు. వద్దు నాయనా, వద్దు. ఇక్కడ అణువణువు గాలించినా ముక్కు పుడక దొరకలేదు అంటే ఏదో మాయ జరిగుంటుందని నా అనుమానం. అటువంటి వాటిల్లో నువ్వు పడబోకు. ఆ ముక్కు పుడకకు మన వంశానికి ఇంతటితో రుణం తీరిపోయిందనుకుందాము అంది మహారాణి. అమ్మా, నీ పెంపకంపై నీకు నమ్మకం లేదా? నీ పాలు తాగి పెరిగాను. నాలో అంత సత్తువ లేదనుకుంటున్నావా? ఒక్కసారి నాకు అవకాశమిచ్చి చూడు. ఈ ముల్లోకాలలో నీ ముక్కు పుడక ఎక్కడ ఉన్నా పట్టి తీసుకురాగలను ధీమాగా అన్నాడు వినీలాకాశుడు. అవునమ్మా, మన రాకుమారుడు అంతటి ధీరుడే. మీరు నమ్మకం ఉంచి ఒక ప్రయత్నం చేసే అవకాశమివ్వండి అన్నారు మహామంత్రి సేనాధిపతి. మీరేమంటారు మహారాజా అని అడిగింది మహారాణి. సరే, దైవేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది, కానివ్వండి అన్నాడు మహారాజు మనసులో కాస్త సందేహమున్నా కూడా. దీంతో యువరాజు ఆ రోజు తండ్రిగారు ఆంతరంగిక మందిరానికి వచ్చిన దగ్గర్నుంచి కొలను వద్ద చిత్రపటం పెట్టే వరకు జరిగిన సంగతంతా పూసగుచ్చినట్టు చెప్పమన్నాడు.
దీంతో ఖచ్చితంగా ముక్కుపుడక కొలనులోనే పడి ఉంటుందని నిర్ధారణకు వచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొలనులో దూకేశాడు. వినీలా, వినీలా అని రాజదంపతులు అరుస్తుండగానే వినీలాకాసుడు నీటి కొలను లోపలికి వెళ్ళిపోయాడు. కొలను లోతు చూసేందుకు చిన్నగానే ఉన్నా మధ్యలో ఏదో బండరాయి కదిలినట్టు కనిపించింది. వెంటనే ఆ బండరాయిని కదిపి చూశాడు. అది ఓ పక్కకు జరిగింది. అంటే ఈ మార్గం గుండా ఎవరో వచ్చి ముక్కు పుడకను తీసుకున్నారన్నమాట అనుకున్నాడు. అదే విషయాన్ని రాజగురువుకు తన కుటుంబానికి చెప్పాడు. అప్పుడు రాజగురువు ఒక క్షణం ఆగమని వినీలాకాసుడితో అన్నాడు. ఒక భటుడిని పంపి తన పూజా మందిరం నుంచి ఒక సంచిని తెప్పించాడు. అందులో ఉన్న ఒక కాయను తీసి వినీలాకాసుడికి తినమని చెప్పాడు. నాయనా, ఇది అమృతఫలం. ఇది తిన్నవారికి మృత్యు ఉండదు. నీకు ఎంతటి కష్టమెదురైనా ఈ ఫలమే నీ ప్రాణాలను కాపాడుతుంది అని చెప్పాడు. పెద్దలందరికీ నమస్కరించిన వినీలాకాసుడు నీటి కొలనులోకి మళ్లీ వెళ్ళాడు. బండరాయిని కదిలించి తాను కూడా ఆ మార్గంలో ప్రవేశించాడు. ఆశ్చర్యం! బండరాయి కింద చుక్క నీరు లేదు. అంతా ఎడారిలా ఉంది. నమ్మలేకపోయాడు. అలా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఈలోగా కొలను బయట ఉన్నవారంతా వినీలాకాసుడు ఎక్కడ అంతర్ధానమైపోయాడా అని విస్తుపోయారు. మహారాణి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దీంతో ఆమెను ఆంతరంగిక మందిరానికి తరలించి సపర్యలు చేయసాగారు. కొలను లోపల ఎడారిలాంటి ప్రదేశంలో ప్రవేశించిన వినీలాకాసుడు అటూ ఇటూ పరికించాడు. అదో పెద్ద గది. ఆ గదిలో కమ్మని తేనె వాసన రాసాగింది. గోడలను తాకి చూశాడు. చల్లని స్పర్శ. ఇంతలోనే ఆ గోడల్లో నుంచి ఏవో పురుగులు బయటకొచ్చి వినీలాకాసుడి దేహంపై పాకుతూ కొరుకుతున్నాయి. దీంతో అతడి శరీరమంతా రక్తసిక్తమైపోయింది. కాని అతడు ముందుకు కదిలాడు. ఆ పురుగులన్నీ కిందపడి పాక్కుంటూ వెళ్ళిపోయాయి. అమృతఫలం పుణ్యమా అని ఆ విషపురుగులు వినీలాకాసుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. ఇంకాస్త ముందుకెళ్ళాడు. అక్కడ సెగలు కక్కుతున్న జలపాతం ఎర్రని నీటితో ప్రవహిస్తోంది. అక్కడ కాసేపు నిలబడగానే చెమట్లు పట్టేశాయి. ఒళ్లంతా ఆవిరి పట్టేసింది. ఆ వేడి నీరు వినీలాకాసుడి దేహాన్ని కాల్చి బూడిద చేయబోయాయి. కాని అమృతఫలం తిన్న మహిమతో అతడికేమీ కాలేదు. దీంతో ఇంకొంచెం ముందుకడుగులు వేశాడు వినీలాకాసుడు. ఒక అద్భుత ప్రపంచం కనిపించింది. పచ్చని తివాచి వేసినట్టు ఆకుపచ్చని చెట్లు, రంగురంగుల పక్షులు, తీయని మధుర ఫలాల సువాసనలు. ఆ అందాన్ని వీక్షిస్తూ ఒక అడుగు ముందుకేశాడు. అంతే, అతఃపాతాళానికి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయిన వినీలాకాసుడు కాసేపటికి కళ్ళు తెరిచి చూడగా అదో రాజ్యంగా అనిపించింది. సర్పాన్ని పోలిన మహాసింహాసనం, ఆ పక్కనే తిమింగళాల రూపులో మరికొన్ని సింహాసనాలు కనిపించాయి. అక్కడ జలపాతం విచిత్రంగా కింద నుంచి పైకి ఉరకలు పెడుతోంది. చేపలు నడుచుకుంటూ వెళుతున్నాయి. మొసళ్ళు రెక్కలతో ఎగురుతున్నాయి. ఇంతలో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. మహారాజుగారు వస్తున్నారహో అంటూ మొసళ్ళు శంఖాలను పూరించసాగాయి. అప్పుడు పట్టు వస్త్రాలు ధరించి నవరత్నాల కిరీటంతో నుదుటిపై వీరతిలకం దిద్దుకున్న ఒక భారీ మొసలి ఎగురుకుంటూ వస్తోంది. ఆ మొసలి వెనకే మరో ఆడమొసలి బంగారు ఆభరణాలు ధరించి తలపై వజ్రాల కిరీటాన్ని పెట్టుకుని ఉంది. సింహాసనాలపై వారు కూర్చోగానే మిగిలిన 7 మొసళ్ళు కూడా కూర్చున్నాయి. అవి కూడా పట్టు వస్త్రాలు ధరించి వెండి ఆభరణాలతో అలంకరించుకున్నాయి. మహారాజా, ఏమిటి మీ మోములో ఆనందహేళి అనడిగింది వెండి ఆభరణాల మొసలి. ఆనందం కాదు, ఆనందం కన్నా పెద్ద పదమేదన్నా ఉంటే అది. ఇన్నాళ్లకు నా కోరిక కాదు మహారాణి కోరిక తీర్చగలిగాను అన్నాడు మగ మొసలిరాజు భార్యవైపు ప్రేమగా చూస్తూ. ధన్యురాలిని మహారాజా అంటూ సిగ్గుల మొగ్గేసింది ఆడమొసలి. ఇదంతా చూస్తున్న వినీలాకాసుడికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కాని తన వాసనను మొసళ్ళు పసిగెడతాయేమోనని భయం వేసింది.
వెంటనే పక్కనే ఉన్న మొగలి ఆకులను తీసుకొని ఒళ్ళంతా పులుముకున్నాడు. మత్తెక్కించే వాసన పిచ్చెక్కించింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే మొసలి భటులు చేపలతో చేసిన ఒక పళ్ళెంలో మహారాణి స్పర్శాంబికాదేవి ముత్యాల ముక్కుపుడకను తీసుకొచ్చారు. అది చూడగానే మొసళ్ళన్నీ ఒకదానిపై ఒకటి పడుతూ ఆ ముక్కుపుడకను ఆసక్తిగా తిలకించసాగాయి. అమ్మ ముక్కుపుడక ఇక్కడికి వచ్చి చేరిందన్నమాట అనుకున్నాడు మనసులో. మహారాజా, ఇంతకీ ఈ ముక్కుపుడకను ఎక్కడ్నుంచి సాధించారు అని అడిగిందో వృద్ధ మొసలి. ఎన్నో ఏళ్లుగా ఈ ముక్కుపుడకను దక్కించుకోవాలని మా వంశం ప్రయత్నం చేస్తూనే ఉన్న విషయం మీకు తెలిసిందే కదా. మా తాత ముత్తాతలు ప్రయత్నించి విఫలమయ్యారు. కాని ఎలాగైనా నేను సాధించి నా కూతురికి బహుమతిగా ఇవ్వాలని భావించాను. అందుకోసం మనుష మహారాజు కొలను కింద నుంచి ఓ సొరంగం తవ్వించాను. ఆ సొరంగ మార్గం గుండా నిన్న నేను వారి సామ్రాజ్యానికి చేరుకున్నాను. రాజదంపతులు ప్రేమ కలాపాల్లో ఉండగా చిన్న కీటకంగా మారి మహారాణి ముక్కుపై కుట్టాను. ఆమె గమనించేలోగా ముక్కుపుడకనందుకొని మన రాజ్యానికి వచ్చేశాను. ఆమె గమనించి ముక్కుపుడక పోయిందని తెలుసుకునేలోగా నేను మన రాజ్యానికి సురక్షితంగా చేరుకున్నాను అన్నాడు అత్యంత భయంకరంగా నవ్వుతూ. భళా మహారాజా భళా, ఇన్ని తరాలుగా మనవారు చేయలేని పనిని మీరు చేశారు. అభివాదాలు అన్నాడు మొసళ్ల రాజగురువు. ఏదీ నా బహుమానం? విషయం తెలుసుకొని ఎగురుకుంటూ వచ్చి అడిగింది మొసలి రాజకుమారి లిప్సిక. ఆమె దేహం సగభాగం యువతిగానూ మిగిలిన సగభాగం మొసలిగానూ ఉంది. ఆమె తలపై నాగమణులతో చేసిన మహాకిరీటం ఉంది. ఆమె పాములనే తన శిరోజాలుగా అలంకరించుకుంది. చేపలతో చెవికమ్మలు చేసుకుంది. గాజులుగా పాము పిల్లలను వేసుకుంది. ఇదిగో తల్లి, ఏది ఒక్కసారి ఈ ముక్కుపుడకను పెట్టుకో అన్నాడు మొసలిరాజు. కూతురు ముక్కుపుడక పెట్టుకోగానే తల్లిదండ్రులైన మొసళ్ళు తెగ ఆనందపడిపోయాయి. అక్కడున్న మిగతా విచిత్రదేహ మొసళ్ళు కూడా చప్పట్లు కొడుతూ తోకలు అటూ ఇటూ ఊపుతూ అమితానందభరితమయ్యాయి. మీరు పెట్టుకుంటే ముక్కుపుడకకే అందం వచ్చింది యువరాణి అన్నాడో యువకుడు అప్పుడే అక్కడికి ఎగురుతూ వచ్చి. అతడి దేహం కూడా సగం మానవుడిగా మిగిలిన సగభాగం మొసలిగా ఉంది. కేవలం యువతీ యువకులే సగం మానవ దేహంతో ఉంటారనుకుంటా. కాస్త వయసొచ్చాక వీరు పూర్తిగా మొసళ్లలా మారిపోతారనుకుంటా అనుకున్నాడు వీరిని పరిశీలిస్తూ అవగాహనకు వస్తున్న వినీలాకాసుడు. రా అల్లుడు రా, నా కూతుర్ను వివాహం చేసుకునేందుకు సిద్ధమే కదా అన్నాడు మొసలి మహారాజు. ఈ క్షణమంటే ఈ క్షణమే సిద్ధం మామగారు అంటూ ప్రేమగా యువరాణి వైపు చూశాడా మొసలి యువకుడు. కాని యువరాణి మొసలి మాత్రం మూతి తిప్పుకుంటూ తోకను కోపంగా గిరాటేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఏమనుకోకల్లుడు, అమ్మాయికి కాస్త సమయం కావాలి, నీకు తెలుసుగా అన్నాడు మొసలి మహారాజు. ఎంతకాలమైనా నేను ఎదురుచూస్తాను మహారాజా అంటూ నవ్వాడు యువమొసలి రాకుమారుడు. వినీలాకాసుడు మెల్లగా యువరాణి మొసలి వెళ్లిన మార్గంలో వెళ్లసాగాడు. చుట్టూ ముళ్ల మొక్కలు, భీతిగొలిపే సముద్ర జంతుజలాలు ఉన్నాయి. కాని ఆ మొక్కను రాసుకున్నందుకో ఏమో వినీలాకాసుణ్ణి ఎవరూ పట్టించుకోవడం లేదు. యువరాణి అద్దం ముందు నిలబడి తన కొత్త ముక్కు పుడకను చూసుకుంటోంది. ఆశ్చర్యం, వినీలాకాసుడు అద్దంలో కనిపించడం లేదు. అప్పుడర్థమైంది తాను రాసుకున్న మొక్కకు ఏదో అద్భుత శక్తి ఉందని. ఈ ముక్కుపుడక బాగానే ఉంది గాని మీ వివాహం సంగతేంటి యువరాణి అనడిగిందో భయంకరంగా ఉన్న మొసలి. నాకు అతన్ని వివాహం చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కాని ఈ మాట మా తండ్రి వినడం లేదే అంటూ బాధపడింది లిప్సిక. మరి మీ హృదయంలో ఎవరున్నారు దేవి అనడిగింది వృద్ధ మొసలి. నాకు ఊహ తెలిసినప్పట్నుంచి నా కలలో ఒకే ఒక రాకుమారుడు వస్తున్నాడు. అతడు మొసలిపై నన్ను కూర్చోబెట్టుకొని తన రాజ్యానికి తీసుకువెళ్తున్నాడు. అతడితోనే నా వివాహం అంది లిప్సిక. ఏంటి రాకుమారుడా? మీ ఉద్దేశంలో మనిషా? అదెలా సాధ్యం యువరాణి? తోకను అటూ ఇటూ ఊపింది ఆ భయంకర మొసలి. నాకు తెలుసు మనుషులను మనం తింటామని.
కానీ నాకు ఆ రాకుమారుడే కావాలి అంటూ ఒక చిత్రపటాన్ని చూపించింది. ఆ చిత్రపటంలో వినీలాకాసుడున్నాడు. సగం దేహం మొసలిగా, మిగతా సగం దేహం మనిషిగా. ఇది చూసి వినీలాకాసుడికి గుండాగినంత పనైంది. ఇదెలా సాధ్యం? మొసలి రాజకుమారి కలలో నేనొస్తానా? ఆమె నన్ను ప్రేమిస్తోందా? అయినా నా దేహం మొసలిలా ఉండడమేమిటి అనుకున్నాడు. ఈలోగా ఒక పిల్ల మొసలి వచ్చి వినీలాకాసుడిని నాకేసింది. అప్పుడే అతడికి అర్థమైంది. తన దేహం మళ్లీ కనిపించసాగింది. ఒక్కసారిగా అక్కడ గంటలు మోగాయి. ఆ ప్రాంతమంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. ఇంతలో కొన్ని మొసళ్ళు వచ్చి వినీలాకాసుని పట్టుకున్నాయి. అప్పుడే అతణ్ణి చూసిన యువరాణి మొసలి లిప్సిక ఆనందాశ్చర్యాలకు లోనైంది. యువరాజా, యువరాజా, మీరు నా కోసం వచ్చారా? ఏది మీ మొసలి దేహం? పూర్తిగా మానవుళ్లా ఉన్నారేంటి అనడిగింది. అప్పుడే అక్కడకు వచ్చిన రాజు, ఇతర మొసళ్ళు యువరాణి మాటలు విని కంగుతిన్నారు. ఈ మానవుడు నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు మొసలిరాజు. అది తండ్రిగారు, నేను ఇతణ్ణి ప్రేమిస్తున్నాను. ఇతను నా కలలో కనిపించాడు. ఇతన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తన వద్ద ఉన్న చిత్రపటాన్ని చూపించింది. అందరూ విస్తుపోయారు. మరి నా సంగతేమిటి? కోపంగా అన్నాడు యువరాజు మొసలి. నాకిష్టం లేదు అని యువరాణి అనగానే వెంటనే వినీలాకాసుడిపై విరుచుకుపడ్డాడు యువరాజు మొసలి. ఇద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. రక్తం ఏరులై పారింది. యువరాజు మొసలి వినీలాకాసుణ్ణి కొరికేశాడు. ఓ సందర్భంలో మింగేసేందుకు నోరు తెరిచాడు. సరిగ్గా అప్పుడే వినీలాకాసుడు తన కత్తిని తీసి ఆ యువరాజు మొసలిని చీల్చి చండాడాడు. అంతే, మృతి చెందిన మొసలి దేహం మాయమైపోయింది. ఎంతటి సాహసవంతుడివిరా నువ్వు! అయినా మా రాజ్యంలోకి ఎలా ప్రవేశించావు? అసలెందుకు ప్రవేశించావు అని అడిగాడు రాజమొసలి. మీరు మా అమ్మగారి ముక్కు పుడకను దొంగలించారు. అది తీసుకువెళదామనే వచ్చాను అన్నాడు యువరాణి పెట్టుకున్న ముక్కు పుడక వైపు తీక్షణంగా చూస్తూ. ఏమంటివి? మీ అమ్మగారి ముక్కు పుడకా? అదిప్పుడు నా కూతురి సొంతం అన్నాడు రాజు కోపంతో ఊగిపోతూ. అతడు సైగ చేయగానే మొసళ్ళన్నీ ఒక్కసారిగా వినీలాకాసుడిపై దాడి చేశాయి. ఒక్కొక్క మొసలితో భీకర యుద్ధం చేశాడు. అలా చాలాసేపు గడిచింది. వినీలాకాసుడు చాలా అలసిపోయాడు. అతడి దేహం మొత్తం రక్తసిక్తమైంది. ఎడమ చేతిని ఒక మొసలి కొరకడంతో రక్తం ఏరులై పారుతోంది. వెంటనే రాజకుమారి ఒక చెట్టు నుంచి వేళ్లను బయటకు తీసి వినీలాకాసుడికి అందించింది. ఈ వేళ్లను నమిలే, నీకేమీ కాదు అని ప్రేమగా అంది. వెంటనే వినీలాకాసుడు ఆ వేళ్లను నోట్లో వేసుకున్నాడు. అంతే, క్షణంలో అతడి చేయికున్న గాయాలు మాయమయ్యాయి. రక్తం కూడా కారడం ఆగిపోయింది. వినీలాకాసుడి ప్రతాపం చూసిన మొసలిరాజు ఆనందపడ్డాడు. తన కూతురు కూడా ఇష్టపడడంతో యుద్ధాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. గాయపడిన మొసళ్లన్నీ వేళ్లను నమలడంతో అన్నీ మళ్లీ మామూలు స్థితికి వచ్చేశాయి. మృతి చెందిన మొసళ్ళు మాయమయ్యాయి. నీవు మనిషివే కాని నీ ధైర్యసాహసాలు కొనియాడదగినవి. ఒంటరిగా యుక్తి చేసి ఇంత దూరం వచ్చావు. నా కూతురి ప్రేమను గెలిచావు. సరే, నీ ముక్కు పుడకను నువ్వే తీసుకుని వెళ్ళు అని కూతురు వైపు చూశాడు. ఆమె వెంటనే తాను పెట్టుకున్న ముక్కు పుడకను తీసి వినీలాకాసుడి చేతిలో పెట్టింది. ఇక సెలవా మరి అని వినీలాకాసుడు అనగానే, మానవా, నా కూతురు నిన్ను ప్రేమించింది. మొసలి అని చూడకుండా ఆమెను పెళ్లాడగలవా అని ప్రాధేయపడ్డాడు. ఈ మూలికతో ఆమెను శాశ్వతంగా మనిషిగా మార్చగలను. ఇక మీ ఇద్దరి ఇష్టం అన్నాడు మొసలిరాజు. ఇద్దరూ సరేననగానే ఒక రహస్య పేటికను తెరిచాడు మొసలిరాజు. అందులో నుంచి ఒక వెలుగు ప్రసరించగానే ఆ ప్రాంతమంతా కాంతిమయమైంది. కాసేపటికి అక్కడ మరో పేటిక ప్రత్యక్షమైంది. ఆ పేటిక నుంచి ఒక మూలిక తనంతట తానుగా బయటకు వచ్చింది. ఈ మూలిక చాలా విశేషమైనది.
మరణించిన మా మొసళ్ల ఆత్మలు వాటి శక్తులన్నీ ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి మనం కోరుకున్న కోరికలను తీరుస్తాయి అంటూ యువరాణి మొసలి దేహాన్ని ఆ మూలికతో తాకాడు మహారాజమొసలి. అంతే, తోకమాయమై పూర్తి మానవ దేహంతో మెరిసిపోయింది యువరాణి లిప్సిక. వినీలాకాసుడు ఆమెను అలా మానవ రూపంలో చూసి ప్రేమలో పడిపోయాడు. తన కోసం అంతగా పరితపిస్తున్న ఆమెను కాకుండా మరే స్త్రీని పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఆమె మెడలో వరమాలను వేశాడు. ఇద్దరూ కలిసి యువరానికి వచ్చిన కలలో మాదిరిగాని మొసలిపై కూర్చొని భూలోకానికి తిరిగి వచ్చారు. కొడుకు కోసం కొలను వద్ద కూర్చొని ఉన్న మాతృమూర్తిని చూసి ఉప్పొంగిపోయాడు వినీలాకాసుడు. మహారాజు, మహామంత్రి, సేనాధిపతికి తన వందనాలు సమర్పించి అక్కడ జరిగిన కథను వివరించాడు. లిప్సికను అందరికీ పరిచయం చేశాడు. ఆ తరువాత మహారాణికి ముత్యాల ముక్కు పుడకను అందించాడు. ఆనందపరవశురాలైన మహారాణి ఆ ముక్కు పుడకను చేతుల్లోకి తీసుకొని పులకరించిపోయింది. ఈ ముక్కు పుడక ఇక నా పెద్ద కోడలైన నీకే తల్లి అంటూ లిప్సికకు అందించింది. లిప్సిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కలల రాకుమారుడే తన భర్త కావడం, ఎంతో ఇష్టపడ్డ ముత్యాల ముక్కు పుడక దక్కడంతో ఆమె ఎంతో సంతోషించింది. మిత్రులారా, విన్నారుగా ఈ మహారాణి ముక్కుపుడక కథను. ధైర్య సాహసాలుంటే, అమ్మపై ప్రేమ ఉంటే ఎంతటి కఠిన సమస్యలనైనా ఎదిరించవచ్చన్న దానికి చక్కటి ఉదాహరణ ఈ కథ. మరో ముచ్చటైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.